దిస్ రిచర్డ్ వెంకరెడ్డి వెల్కమ్ బ్యాక్. 2015 క్వశ్చన్ ప్రస్తుతం చేస్తున్నాం. 2015 పేపర్ అంటే యూపీఎస్సీ పేపర్ని నెక్స్ట్ 20 క్వశ్చన్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ 10 క్వశ్చన్స్. ఓకే, 21st క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇష్యూస్ ద గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయి ఉంటుంది? లేదా అసలు ఆప్షన్ లేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ బ్యాంక్, యూఎస్ ఫెడరల్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్. ఇంకేం మిగలపోతే ఇంకా వరల్డ్ బ్యాంకే కదా. మోస్ట్ పాపులర్ టర్మ్ కూడా అదే. Yeah, even I also went with World Bank because generally World Bank and IMF ఏదన్నా ఆప్షన్లో కనబడితే జనరల్లీ అవే అదే మోస్ట్ పాపులర్ టర్మ్ కూడా వరల్డ్ బ్యాంక్ అంతే. ఓకే, నెక్స్ట్ 21 అంతే ఆన్సర్ కూడా. నెక్స్ట్ 22. విచ్ ఆఫ్ when the Reserve Bank of India reduces the statutory liquid ratio by 50 basis. సో ఎస్ఎల్ఆర్ తగ్గిస్తే అంటే బేసిక్గా అంటే ఎకానమీ పెంచడం కోసం అంతే కదా. అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ లైక్లీ టు హ్యాపెన్? ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ ఇంక్రీజ్ డ్రాస్టికల్లీ. ఫాల్స్. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మే బ్రింగ్ మోర్ క్యాపిటల్ ఇంటూ అవర్ కంట్రీ. మే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది. చూద్దాం. నెక్స్ట్ షెడ్యూల్ కమిషనర్ కట్ దేర్ లెండింగ్ రేట్స్. అంతే కదా, ఇది బేసిక్. అంటే ఎస్ఎల్ఆర్ తగ్గిస్తే అంటే కట్ చేయొచ్చు. ఇట్ మే డ్రాస్టికల్లీ అంటే ఇది ఎక్స్ట్రీమ్. ఎంత పప్పులోని ఎంత పెరుగులోని ఎంత ఫుల్ కారం అయితే ఏమవుతుంది? కారం అవుతుంది. సో ఫస్ట్ తీసే ఫోర్త్ తీసే. సో బీఆర్సీలోని మోస్ట్ ప్రాబబిలిటీ నాకు అనిపిస్తుంది ఎస్సీబీస్ మే కట్. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బ్రింగ్ మోర్ క్యాపిటల్ అనేది ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి ఉండొచ్చు. బట్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్ జనరల్లీ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెంచితే మన ఇండియన్ వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది. సో ఆ డబ్బులు ఉన్నాయి, ఇంకా అక్కడ అప్పు ఇచ్చుకుంటాడు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది. సో అక్కడ రన్ అవుతారు. సో బేసికల్లీ ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇప్పుడు ఎస్ఎల్ఆర్ తగ్గిస్తే అని బేసికల్లీ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిపోతుంది బ్యాంక్స్. సో మోస్ట్లీ బీ కాదేమనిపిస్తుంది. ఐ విల్ గో విత్ సి. ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ 23. విత్ రిఫరెన్స్ టు యూజ్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ హెల్త్ సెక్టర్. నానో ఇన్ హెల్త్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? టార్గెటెడ్ డ్రగ్ రిలీజ్ మేడ్ పాసిబుల్. ఓకే, అయి ఉండొచ్చు. నానో టెక్నాలజీ కెన్ లార్జ్లీ కంట్రిబ్యూట్. ఇంకేముంది? ఫ్రీ క్వశ్చన్ అంతే. 23C ఫ్రీ ఆన్సర్ ఇది. నెక్స్ట్ 24. ఇన్ ఇండియా మార్కెట్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఆర్ రెగ్యులేటెడ్ అండర్ ది మార్కెట్. ఓకే, ఏపీఎంసీసా? ఏపీఎంసీ యాక్ట్ ఏమైనా ఉంటుందేమో చూద్దాం. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది మార్కెట్స్ కాదేమో, ప్రొడక్ట్స్ అనుకుంటా. ఇక్కడికి ఏపీఎంసీ యాక్ట్ ఎనెక్టెడ్ బై స్టేట్స్ ఇదే కదా, బిఏ కదా. ఎందుకంటే అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్ట్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎందుకైతే వెరీ మార్కెట్స్ అనేది చూడు, ఇది సో జనరిక్. వేరేస్ ప్రొడ్యూస్ ఇది సో స్పెసిఫిక్. అది ఎసెన్షియల్ కమోడిటీస్ అగైన్ స్పెసిఫిక్, ఓన్లీ ఎసెన్షియల్ గురించి మాట్లాడుతున్నాడు. ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డరు. ఓకే, ఫుడ్ ప్రొడక్ట్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ వెళ్ళిపోయాడు. బట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్. దిస్ ఇస్ వాట్ మార్కెట్ ఎంత నువ్వు చెప్పే చూసా. మార్కెట్ కూడా అదే చెప్పబోతున్నాను. ఇక్కడ ఈ టర్మ్ బేస్డ్. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్, అగ్రికల్చర్, ప్రొడక్ట్స్ లైక్ ఇవి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ డైరెక్ట్ మీనింగ్ ఆర్ ఇండైరెక్ట్ మీనింగ్ మన ఆప్షన్ లో వెతకాలి. ఆప్షన్ బి లో అగ్రికల్చర్ వచ్చింది, మార్కెట్ వచ్చింది, ప్రొడ్యూస్ వచ్చింది. ఇక్కడ సి లో మార్కెటింగ్ ఇచ్చిండు. మార్కెటింగ్ గ్రేడింగ్ అంతా కాదు. ఐ వాంట్ విత్ బి. సో ఏమీ తెలియకపోయినా ఆన్సర్ పట్టగలిగాం అంతే. అది నెక్స్ట్ 25. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది నేషనల్ aquatic animal of India? Gangetic dolphin. అంతే, నాలెడ్జ్ అది ఇంక తీసే. 26. విత్ రిఫరెన్స్ టు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కాంగ్రెస్ సోషలిస్ట్. ఓకే, వాళ్ళు మన ఓకే ఎవరిది మర్చిపోయాను పేర్లు. ఎవర్రా? కాంగ్రెస్ సోషలిస్ట్ సిఆర్ దాస్. మోడర్న్ స్టేజ్ 2 సంవత్సరాలు అయింది. లైట్ తీసుకో. ఇట్ అడ్వకేటెడ్ ది బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్. సోషలిస్ట్ బాయ్కాట్ అవ్వదు, నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. ఓకే, సెకండ్ స్టేట్మెంట్. ఇట్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ది డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటరేట్. ఎవరైనా సరే అవని డిక్టేటర్ ఎందుకు? ఆల్రెడీ బ్రిటిష్ ఉన్నారు. ఒకవేళ చెప్పి వాళ్ళ ఉద్దేశం అదైనా వాళ్ళు డైరెక్ట్ చెప్పరు. అది నెక్స్ట్. ఇట్ అడ్వకేట్ సపరేట్ ఎలటోరేట్ ఫర్ మైనారిటీస్ అండ్ అప్రెస్డ్ క్లాసెస్. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సోషలిస్ట్ పార్టీ సపరేట్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియకపోతే 2 తీసే. ఓకే, 2 తీసేస్తే ఏమైంది? 2 తీసేసిన. సో ఆన్సర్ ఈజ్ ఇప్పుడు కరెక్ట్గా అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? 3 or none ఉండాలి. Exactly. I'm also confused between 3 and none. Okay, it advocated separate electorate for minorities and oppressed classes. Socialist party
అంటే మన సిఆర్ దాస్ వాళ్ళు అనుకుంటా, నాకు తెలియదు, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇట్ అడ్వకేటెడ్ సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ మైనారిటీస్, సపరేట్ ఎలక్టోరేట్, కాంగ్రెస్ సపరేట్ ఎలక్టోరేట్ కోసం చేసిందా? కాంగ్రెస్ సపరేట్ ఎలక్టోరేట్ కోసం, సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ అప్రెస్డ్ క్లాసెస్. నాకు ఎందుకో కాదనిపిస్తుంది, ఎందుకంటే నాకు తెలిసి కాంగ్రెస్ స్టార్ట్ అరౌండ్ 1928 అరౌండ్లో, తర్వాత 1931లో అనుకుంటా కదా గాంధీ ఏంటిది పూనా ప్యాక్ట్ అయ్యేది. సో పూనా ప్యాక్ట్ ఎందుకంటే సపరేట్ ఎలక్టోరేట్స్ కోసం లేదు. నాకు గుర్తున్నంత వరకు సపరేట్ ఎలక్టోరేట్ అగైన్స్ట్. నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇట్ అడ్వకేటెడ్ సపరేట్ ఎలక్టరేట్ ఫర్ మైనారిటీస్, ఓకే ఇక్కడ వరకు అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండకపోవచ్చు, బట్ అండ్ పెట్టి అప్రెస్డ్ క్లాస్ అన్నాడు. ఓకే సరే, బట్ అప్రెస్డ్ క్లాస్ అంటే ఎవరు? హీ డెంట్ మెన్షన్ అందులో ఏ క్లాస్. ఆన్సర్ ఇస్ డి. అదే ఇచ్చాడు. ఎండ్ అంటే ఓకే ఫైన్, ఏముండండి ఎండ పెట్టి అప్రెస్డ్ క్లాస్ అన్నాడు. అండ్ అందులో స్పెసిఫై చేయలేదు లైక్ వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ అప్రెస్డ్ క్లాసెస్. ఒక స్టాండర్డ్ క్రైటీరియా అనేది లేదు. ఓకే, అలాంటప్పుడు ఎవరిని అప్రెస్డ్ క్లాస్ అంటున్నారు? ఓకే, సో ఇక్కడ యాండ్ బట్టి ఏదైతే అప్రెస్డ్ క్లాస్ని యాడ్ చేసిండో సంథింగ్ ఐ ఫీల్ లైక్ ఇక్కడ సంథింగ్ రాంగ్ ఉన్నది. ఓకే, ఎండ పెట్టాడు కాబట్టి డౌట్ కొట్టింది మోస్ట్. అందుకని అప్రెస్డ్ క్లాస్ అన్నాడు, అప్రెస్డ్ క్లాస్కి ప్రాపర్ క్రైటీరియా లేదు. ఓకే ఫైన్, సో అందుకని రైట్ ఉన్నాం. ఫైన్. నెక్స్ట్ ఆన్సర్ 26 చెప్పాను. డి. నెక్స్ట్ 27. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద రాజ్యసభ హ్యాస్ నో పవర్ either to reject or to amend a money bill కదా. రాజ్యసభ హ్యాస్ నో, ఓకే సారీ, రాజ్యసభ హ్యాస్ నో పవర్ either to reject చేయొచ్చు కదా, అమెండ్ చేయలేదు. నో పవర్ టు అమెండ్ అయితే చేయలేదు. either to reject కూడా వెయిట్ లెట్స్ సీ. రిజెక్ట్ ఎలా చేస్తుంది అంటే రిజెక్ట్ కూడా చేయలేదు అంతే కరెక్ట్గా. సారీ, యా ఐ మీన్ టు సే జస్ట్ 14 days ఆపగలదు, అంతకన్నా నేను చేసింది ఏం లేదు. ద రాజ్యసభ కెనాట్ ఓట్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, కరెక్టే కదా, ఓట్ ఏం చేయదు అనుకుంటా. రాజ్యసభ కెనాట్ డిస్కస్ ఏదైతుంది డిస్కషన్, లేకపోతే అలా ఇంకా ప్రతిసారి మన ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు వెళ్ళి కూర్చుంటారు రాజ్యసభలో డిస్కషన్ కోసం వెళ్ళి కూర్చునేది. సో 3 తీసే. సో ఆన్సర్ ఇస్ బి. అదే డిస్కషన్ అయితే చేస్తుంది, డిస్కషన్ చేస్తాం, అది కూడా తెచ్చాలి. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 క్లియర్లీ డిఫైన్డ్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 క్లియర్లీ డిఫైన్డ్ సెపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్. ఐఎమ్ నాట్ షూర్. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్, ఇదే కదా ఉంది లిస్ట్స్. 2 lists 1919లో 2 lists ఉన్నాయి, 1935లో 3 lists ఉన్నాయి. సో బి ఈజ్ నా ప్రకారం రైట్. ద పవర్స్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అండ్ వైస్రాయ్, ఇది ఇప్పుడు ఏం చేస్తుంది 1858లో ఎప్పుడు చేసుకుంటుంది కదా. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎప్పుడు వచ్చాడు 1858లో వచ్చింది, సో అప్పుడే చేసుకుంటుంది. సో సి తప్పు. సో ఆన్సర్ ఇస్ బి నా ప్రకారం. అదే ఇచ్చాడు, బి ఇచ్చాడు. 29. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రింగ్స్ అవుట్ ది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఓకే ఫైన్, సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి ఏం పోయిన ఇండస్ట్రియల్ వర్కర్స్ కాదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఐఎమ్ నాట్ షూర్. లేబర్ బ్యూరో ఐ థింక్ ఇస్ గుడ్. లేబర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ లేబర్ సరిపోయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఐ విల్ గో విత్ సి. నీకేమనిపిస్తుంది? ఐ ఆల్సో వెంట్ విత్ సి బికాజ్ వర్కర్స్ అన్నప్పుడు లేబర్సే వస్తారు. ఓకే, లేబర్ బ్యూరో. మనకు తెలియకపోతే వర్డ్స్ చూస్తున్నాం. ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 29 సి ఇచ్చాడు. 29 సి, యా. అండ్ ఇంకోటి బి అండ్ ఎలిమినేట్ చేయవచ్చు బికాజ్ ఇట్స్ ఎ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ జనరల్లీ తప్పిస్తాడు, డిపార్ట్మెంట్ కూడా తప్పిస్తాడు అంటున్నాం. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ వర్కర్స్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది? అసలు సంబంధం లేదు. ఓకే అంతే, నైస్. సో వర్కర్స్ ఇక్కడేమో లేబరు అంతే. 30. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మోడర్న్ సైంటిఫిక్ రీసెర్చ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఐస్ క్యూబ్. ఎవరికి తెలుసు ఐస్ క్యూబ్? ఏ పార్టికల్ డిటెక్టర్ లొకేటెడ్ ఇన్ ది సౌత్ పోల్. ఓకే ఉందంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రీసెంట్లీ న్యూస్? నాకు తెలుసా తెలియదు. ఓకే, ఇప్పుడు మనం ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ న్యూట్రినో డైరెక్టర్ ఎన్కంపాసింగ్ క్యూబిక్ కిలోమీటర్ ఆఫ్ ఐస్. ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలియదు. ఇట్ ఇస్ పవర్ఫుల్ టెలిస్కోప్ టు రీసెర్చ్ ఫర్ డార్క్ మ్యాటర్. అరే ఇందులో డైరెక్టర్ అన్నాడు, ఇప్పుడు టెలిస్కోప్ అంటాడండి. అంటే 1 and 2 రెండు కలిసి అయితే ఉండవు. ఓకే, టెలిస్కోపు న్యూట్రినో డిటెక్టర్ రెండు అయితే ఉండవు. సో 1 and 2 కలిసి ఉన్నది ఆప్షన్ డి తీసే. ఓకే, నెక్స్ట్ ఇట్ ఇస్ అ పవర్ఫుల్ టెలిస్కోప్ టు రీసెర్చ్ ఫర్ డార్క్ మ్యాటర్. ఓకే, ఇది న్యూట్రినో. ఇట్ ఈస్ బర్రీడ్ డీప్ ఇన్ టు ద ఐస్ క్యూబ్, buried deep in the ice. Okay, in the context of modern scientific research consider the following statements about the ice cube. A particle ఇచ్చాడు కదా, ఈ పక్కన ఇచ్చాడు కదా, పార్టికల్ డిటెక్టర్ లొకేటెడ్ ఇన్ సౌత్ పోల్. పార్టికల్ డిటెక్టర్ అన్నాడు సౌత్ పోల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ 2015 ఆ టైంలో న్యూట్రన్ అయ్యింది నాకు గుర్తుంది. నా అప్పుడెప్పుడు కొట్టుకొని జనాలు చచ్చారు 9th క్లాస్ 10th 11th 12th అవడం, ఆ ఇయర్స్లో అప్పుడు కొట్టుకొని చచ్చారు నాకు గుర్తుంది. బట్ స్టిల్
ఇట్స్ పవర్ఫుల్ టెలిస్కోప్ అయితే కాదు కదా, పార్టికల్ డిటెక్టర్ టెలిస్కోప్ అవుతుంది. టు సెర్చ్ ఫర్ సెర్చ్ నాకు ఏమో 2 తీసేసాం అనుకో, 2 తీస్తే ఆన్సర్ వస్తుందా. ఇట్ ఇస్ బరీ డీప్ ఇన్ ద ఐస్. నాకు ఎందుకో 1, 3 2 కరెక్ట్గా సరిపోతుంది, నాకు ఎందుకు సి పడతా. నువ్వేమంటావు? Even I also went with C. Confused between C and D. I went with C. ఆడేమిచ్చాడు ఆన్సర్ డి ఇచ్చాడు. సైన్స్ అంటే కాల్ దేవో. Okay. అది తెలియదు ప్రశ్న, సైన్స్ అంటే కాల్ దేవో అన్నాడు. సో అట్లీస్ట్ నేను ఇక్కడ 1 ఎలా రైట్ అనిపించిన అంటే ఇక్కడ లైక్ డిటెక్టర్ అని ఉంది, సేమ్ వర్డ్స్ ఐస్ క్యూబ్, ఇక్కడ డిటెక్టర్ అని చెప్పేసి, మళ్ళీ ఇక్కడ క్యూబిక్ అని. సో సేమ్ వర్డ్స్, కీ వర్డ్స్ ఇందులో రిపీట్ అయినాయి. సో ఇట్ విల్ బి ట్రూ. డిటెక్టర్ ఐస్ క్యూబ్. ఓకే. సో 1 అయితే ఫర్ షూర్ ఉండాలి. ఓకే, వర్డ్స్ కీ టర్మ్స్ ప్రకారం. కీ టర్మ్స్. సో ఇది ఉండాలి కాబట్టి సో బి అయితే తీసేసిన, బిలో 1 లేదు ఇక్కడ. అండ్ ఓన్లీ 1 అయితే జనరల్లీ ఇవ్వడు. ఓకే. సో జనరల్లీ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ సి అండ్ డి అండ్ ఐ వెంట్ విత్ సి. అరే ఫైన్. సి నాకైతే లాజిక్ ఏం అర్థం కావట్లేదు. ఒకటి టెలిస్కోప్, ఇంకోటి ఏంటిది డిటెక్టర్. మేబీ టెలిస్కోప్ని డిటెక్ట్ చేసి ఏంటంటావా? ఐఎమ్ నాట్ షూర్. యూపీఎస్సీ సైన్స్ అంటే కాల్ చేయబోయాం, అన్నీ మూసుకుని పెట్టాలా? ఓకే ఫైన్. 30 వరకు అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చేద్దాం.